హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఒడిస్సా పిల్ల. లేట్ చేయకుండా వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. ఈ 3 డబ్బాలు నాకు 60 రూపీస్ పడ్డాయి. ఉప్పు, కారం వేసుకోవడానికి పనికొస్తాయని తీసుకున్నా. ఈ ప్లేట్ కూడా తీసుకున్నా. ఇది నాకు 50 రూపీస్ పడింది. ఏమన్నా వస్తువులు కొనేటప్పుడు అమ్మ బేరమాడితే ఎందుకు బేరమాడుతున్నావు, బిజారు పెడుతున్నావు అని తిట్టే నేను మొదటిసారి నా డబ్బులతో కొన్న వస్తువులు కదా, బార్గెనింగ్ చేసి మరీ తీసుకున్నా. చపాతీలు కాల్చుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది నాకు 50 రూపీస్ పడింది. నేను 40కి అడిగి మరీ తీసుకున్నా. ఒడిశా రావాలనుకుంటే ఎలాంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై పెడతాను. నా ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఈ కప్ కోసం ఐడియా ఉంటుంది. ఆల్రెడీ 2 వీడియోలు కూడా అప్లోడ్ చేశాను. సమ్మర్లో బాగా యూజ్ అవుతాయి ఈ గ్లాసులని. ఇవి కూడా తీసుకున్నా, బాగానే ఉన్నాయి. ఈ 3 గ్లాసులు నాకు 90 రూపీస్ పడ్డాయి. ఈ వీడియో లాస్ట్లో నేను కొన్న వస్తువులన్నిటికీ ఎంత ఖర్చు పెట్టానో చెప్తాను. కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియో చూస్తూ లైక్ కొట్టడం మర్చిపోయారేమో, లైక్ కూడా కొట్టండి. కుదిరితే ఇది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేను తీసుకున్న ప్రతి వస్తువు కూడా కిచెన్కి సంబంధించిందే. థంబ్నెయిల్లో మీరు చూసింది నిజమేనండి. నేను 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచిస్తాను. గట్టిగా అనేసుకున్నానండి 2026 నుంచి ఒక్క రూపాయి కూడా వేస్ట్గా ఖర్చు పెట్టకూడదని. సో ఇవైతే నాకు అవసరమైనవి కాబట్టి వేస్ట్ అని నాకు అనిపించలేదు. సేమ్ కలర్లో 2 ప్లేట్లు అయితే తీసుకున్నాను. ఈ 2 ప్లేట్లు కూడా గట్టిగా అనిపించాయి, నాకు నచ్చాయి. ఇప్పుడు వరకు వీడియో చూస్తున్నట్టయితే మీకు క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. జనవరి నుండి ఇప్పుడు వరకు ఎన్నిసార్లు బిర్యానీ తిన్నారు? హానెస్ట్గా చెప్పండి. ఈ ప్లాంట్ చాలా క్యూట్గా ఉంది కదా. నాకు ముందు జాగ్రత్త ఎక్కువ. సమ్మర్లో కావాల్సినవన్నీ కూడా ఇక్కడే తీసేసుకున్నాను. ఇవన్నీ కూడా అప్పటికి కావాల్సినవి. ఈ గ్రేటర్ కూడా తీసుకున్నా, బాగా యూజ్ అవుతుంది నాకు. ఇంకా ఈ చిన్న చిన్న క్లిప్స్ అవి తీసుకున్నాను, నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. మా గోపాల్పూర్ ఎప్పుడన్నా మీరు వస్తే ఈ షాపింగ్ చేయడం మర్చిపోకండి. బీచ్లో పక్కనే రోడ్ సైడ్ ఇలా అమ్ముతుంటారు. సండే సాటర్డే అయితే ఇంకా చాలా షాప్లో ఉంటాయి. ఒడిస్సా గోపాల్పూర్ టూర్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఎలా చేయాలో ఐడియా లేకపోతే ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. రావాలనుకున్న వాళ్ళు నేను ఫుల్ వీడియో కూడా చేస్తాను, ఫుల్ డీటెయిల్స్తో. ఇంతకు ముందే వచ్చి చూసి వెళ్ళమన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీటన్నిటికీ అయితే నాకు మొత్తం 870 రూపీస్ పడింది. 870 రూపాయలకైతే ఈ సామాన్లన్నీ నేను తీసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.